ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మరి ఒక్కసారి శుభాభివందనములు యేసుక్రీస్తు నామంలో తెలియపరుస్తున్నాం. 2019 సంవత్సరంలో మనం ప్రవేశించున్నాం. అందరికీ వన్స్ అగైన్ ఐ ఆమ్ విషింగ్ యూ ఎవ్రీవన్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. ఈరోజు వాక్యం లోకా శుభవార్త 22వ అధ్యాయము 44వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఈ వాక్యాన్ని చెప్పమని ప్రభు చెప్పినప్పుడు చాలా నేను ఈ వాక్యం చదివి బాధపడ్డాను. ఎందుకంటే ఆయన అంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వేదన పడి అనే మాట, వేదన అనేది మనందరికీ తెలుసు. వేదనలు అసలు ఎందుకు వస్తాయి? మానవులం కాబట్టి మనకు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుకి కూడా వేదన ఉన్నది అని వాక్యంలో క్లియర్గా ఇచ్చేశారు బైబిల్. హూ రోడ్ దిస్ చాప్టర్ ఆఫ్ లోక, ఈ లోక శుభవార్త రాసిన వారు చాలా చక్కటి మాట రాశారు. వేదన పడి ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. ఈ మాటలు చాలా బలమైన మాటలు. వేదన పడ్డారంట ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించిన తరువాత ఇంకా వారి సమయం పూర్తి కావస్తూ ఉన్నప్పుడు సిలువ మోయటానికి వెళ్ళే ముందు చాలా శ్రమ పడ్డారు అని ఉంది ఇక్కడ. వారు ఒక ప్రక్క నేను ఈ లోకములో ఈ లోకాన్ని జయించాను ఇంతకాలం, ఇప్పుడు సిలువను మొయ్యాలి, నా ప్రాణము పోవునంతగా నేను బాధపడాలి, నా ప్రాణాన్ని అప్పగించాలి తండ్రికి, ఎన్నో దెబ్బలు తినాలని వారికి తెలుసు ముందే. వాటి గురించి భయపడి వేదన పడటం లేదు. కానీ నేను జరిగించగలను, ఏ విధంగా జరిగించగలను, జరిగించాలి, తప్పదు నాకు ఇది. నేను అలా జరిగిస్తేనే సిలువ కార్యక్రమం ముగిస్తేనే మానవులకి రక్షణ వస్తుంది అనే ఉద్దేశంతో మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. ఈ మాట చాలా చక్కటి కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని ఇచ్చాడంటే, హీఈస్ నాట్ డూయింగ్ ఎ నార్మల్ ప్రేయర్స్, మామూలుగా చేసే ప్రార్థన వారు చేయలేదు అని ఉంది క్లియర్గా. ఒక బలమైనటువంటి ప్రార్థన. అయితే నాకు తెలిసి మనం చేసే ప్రార్థన కూడా కాదు. మనం ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, ఎంత కష్టపడి మన శ్రమల గురించి ప్రార్థన చేసినా, శ్రమలు ఉన్నాయి ఎలా పోవాలి కదా అని ఎంత కన్నీటితో చేసినా మనకి కన్నీటి తప్ప చెమట కూడా పట్టదు. కానీ చెమట కూడా పట్టడం, ఆ చెమట ఒక బలమైన రక్తపు బొట్టుగా తీసుకొచ్చింది ఆ చెమట శరీరం లోపలికి వెళ్ళి. మరి మనం ప్రశ్న వేసుకోవాలి, నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నా శరీరంలో లేక నా ఆత్మలో నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నా ఆత్మ మూలుగులతో ఉన్నప్పుడు నా శరీరం మీద కానీ, నా మనసులో కానీ, లేకపోతే నా ఎక్కడైనా కానీ ఏదైనా చింత నాకు ఉండి చెమట ఏమైనా పట్టిందా అని మనం ప్రశ్న వేసుకుంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు ఫోన్స్లో, అమ్మ ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అని చాలాసార్లు నేను చెప్పాను. కానీ ఇంకా తెలుసుకోలేని వాళ్ళు అడుగుతున్నారు. ఎలా ఉండాలి ఉపవాసము ప్రార్థన? మనం చాలా
విజ్ఞాపనలతో కూర్చోవాలి ఆ రోజంతా అని చెప్పా. ప్రభువేమో సెలువు మొయ్యాలి, నేను ఇంకా వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని వారు ఆతురత పడుతున్నారట. ఇక్కడ ఆతురముగా ప్రార్థన చేశారు. త్వరగా చేసేయి, ఈ కార్యక్రమం ఏంటో నేను చేయవలసింది త్వరగా చేసేయాలి, నేను ఫాదర్కి నేను అప్పగించుకోవాలని. ఫాదర్, యు డూ వెరీ కంఫర్టబుల్ మిరాకల్ టు మీ, నా పక్షంగా ఒక అద్భుతం చెయ్యని ప్రార్థన చేస్తున్నారు. కానీ వారేంటంటే చెమట పట్టిందంట ఆయన ప్రార్థన చేస్తుంటే. ఆ చెమట వెళ్ళి శరీరం లోపలికి వెళ్ళి రక్తాన్ని తీసుకొచ్చిందట. నేనేమంటున్నానంటే మనకెప్పుడైనా చెమట పట్టిందా ప్రార్థన చేసేటప్పుడు? అంటే అంత శ్రమలో అంత బాధలో మన శరీరాన్ని నలగొట్టుకోవటం, ఆత్మను నలగొట్టుకోవటం చేయాలి. ఇక్కడ ఒక బలమైన కార్యం జరగాలి కాబట్టి వారు ఆ విధంగా ఆత్రముగా ప్రార్థన చేయగానుంది. ఒకటి, ఆయనేమో ఒక ప్రక్క సిలువ మీద వ్రేలాడి ప్రాణాన్ని అప్పగించాలి తండ్రి, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి యొక్క పాపాలు ఆ విధంగా కొట్టివేయబడాలి కాబట్టి మానవులకి రక్షణ తేవాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంకొక ప్రక్క సాతానుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఆ ఒలీవల కొండ లేక గెత్సెమనే తోట అనే చోటకి వెళ్ళినప్పుడు శిష్యులను తీసుకుని, 2 శిష్యులను తీసుకుని వెళ్ళడం మనకు తెలుసు. ఇక్కడే ఉందండి లోకా శుభవార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళను కూడా బలమైన ప్రార్థన చేయండి, నా ప్రాణం చాలా బాధగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. అయితే చెప్తున్నారు, వారికి కూడా చెప్పారు. ఇంకొక మత్తయి శుభవార్తలో వేరే అధ్యాయాలు చాప్టర్స్లో ఉన్నాయి. నా ప్రాణము బహు బాధ, లేక నా ప్రాణాన్ని నేను అప్పగించుకోవటానికి, నా బాధ నుంచి నేను త్వరగా విముక్తి పొందుకోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పారు. కానీ ఏమాత్రమూ వాళ్ళు నిద్రపోతా ఉన్నారు తప్ప ప్రార్థన అనేది జరగలేదు. ఇక్కడ 2 టైమ్స్ వచ్చారు డాడీ వాళ్ళని చూస్తానికి, కానీ 2 సార్లు కూడా శిష్యులు నిద్రపోతూనే ఉన్నట్లుగా ఉన్నది బైబిల్లో. అయితే ఒక ప్రక్క యేసయ్య సర్వాన్ని సృష్టించిన తండ్రి యొక్క కుమారుడు, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసే పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రక్కనే ఉన్న శిష్యులు సహాయకులుగా ఉండలేకపోయారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుద్దా అంటే జరగచ్చు. వారు అందుకే కదా చెప్పారు నా కోసం ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయమన్నారు. వీళ్ళు చేయలేని స్థితిలో మత్తులో ఉండిపోయారు. అయితే ప్రభు ఏం చేస్తున్నారంటే చాలా త్వరగా ప్రార్థన చేస్తున్నారట, చాలా ఆతృతతో చేస్తున్నారు. నేను ఈ కార్యం చేయించాలి, ఎలాగైనా ఈ లోకానికి ఒక పాపములో ఉన్న ప్రతి ఒక్క మనిషిని పాపము నుంచి నేను విడిపించాలి, నేను వారి కోసం నా ప్రాణం పెడితేనే వారు ప్రపంచం టోటల్ నేషన్కి ఒక విడుదల రాదు అనే ఉద్దేశంతో బలమైన పునాది మీద ఉన్నారు ఆయన. పునాది వేయబడిన దాంట్లో కూర్చొని, అనగా దేనికి పునాది అంటే ఆయన ఆలోచన, నేను ఒక గొప్ప పని చెయ్యాలి, ఎవరూ చేయజాలని పనిది. పరిశుద్ధాత్మ వలన జన్మించటమే ఒక పెద్ద మహా అద్భుతమైన పని. ఏ ఒక్కళ్ళు అలా జన్మించలేదు. ఒకవేళ అలాగే ఎవరైనా మేము జన్మించామని అనుకునే వాళ్ళు ఉంటే అది యథార్థం కాదని అకార్డింగ్ టు ద బైబిల్ నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కళ్ళే పరిశుద్ధాత్మ వలన జన్మించారు. ఆ పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ప్రార్థన చేస్తూ బలపరిచారు, దేవదూతలు బలపరిచారు అని ఉంది. దీనికి ముందు దేవదూతలు బలపరిచారు, కానీ వారు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తూ ఆయన చెమట పట్టిన తర్వాత చెమటను యేసుక్రీస్తు యొక్క శరీరం లోపలికి వెళ్ళి రక్తాన్ని తీసుకొచ్చింది. ఆ చెమట అంటే ఎంత కష్టపడితే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఏమనుందంటే రక్త బిందువు వలె ఆయను నేలపడుచున్న ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. హల్లెలూయా. ఇక్కడ స్టార్ట్ చేసేసారు. అప్పుడే నేను మానవుల కోసం రక్తం కార్చాలి, నేను రక్తము కార్చకపోతే
నేను చనిపోకపోతే మానవాళి అంతా నశించిపోతారు అనే ఉద్దేశంతో చాలా బాధ ఉన్నారు. నేను పలానా సమయానికి వెళ్ళిపోవాలి, పలానా సమయానికి ఈ కార్యం జరగాలి. నేను ఆ బాధ అనుభవించేటప్పుడు కరెక్ట్గా చెయ్యాలి. నేను ఒక బలమైన పునాది మీద నిలబడ్డా. ఆ తండ్రి, ఆ పునాది ఎవరంటే నా తండ్రి. నా తండ్రి చేతుల్లో నుంచి నేను ఉన్నాను. నాకు పర్వాలేదు, కానీ ఈ లోకరీత్యా ఈ లోకంలో ఒక మానవుడిగా ఉండి ఆయన పడే బాధ ఇది చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగుందంటే మామూలుగా ఈ బాధను ఎవ్వరూ వర్ణించలేరు అని ఉంది. ఎందుకంటే అలాంటి బాధ మనం ఎప్పుడైనా పడితే ఆ బాధ ఈ రకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒక మానవుడికి ఏదైనా సపోజ్ చేతికి ఒక దెబ్బ కట్ అయినప్పుడు ఆ నొప్పి ఎలాగుంటుందో అనేక మందికి కట్స్ అవుతూ ఉంటాయి. ఓ అట్లా ఉంటుందా కట్ అయినప్పుడు అని తెలుస్తుంది. కానీ వారు చిన్న దెబ్బ కాదే, దెబ్బ లేదు, కానీ హృదయంలో నుంచి వారు వేదన పడి చాలా త్వరగా ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన రక్త బిందువు గురించి మరి మనందరం ఆలోచన చేయాలి. ఆ రక్త బిందువు నా కోసమే కార్చారు వారు. ఒక ప్రక్క సాతాను వచ్చి మీరు సిలువ మీదకి వెళ్ళవసరం లేదు అని చాలా కరెక్ట్గా చెప్తున్నాడు సాతాను. ఎందుకు నువ్వు వెళ్ళాలి సిలువ మీదకి? నీకేంటి అవసరం? చూడు, ఈ లోకమంతా చూడు ఎంత బాగుంది, దానిలో మీరు ఏదైనా అనుభవించవచ్చు. నీకు మంచి ఆహారం ఉంది, మంచి బిల్డింగ్స్, చక్కటి ప్రపంచం, చక్కటి మీరు దేని గురించి ఆనందించబడాలో అవన్నీ ఆనందానికి కావలసినవన్నీ ఈ లోకములో ఉన్నాయి, వెళ్ళొద్దు అని ఆపటానికి వచ్చాడు సాతానుడు. కానీ వాటిని ఏమీ లెక్క చేయలేదు, వాటిని ప్రక్కకు నెట్టేశారు. నెట్టి నీ మాట కాదు నేను వినేది, నా తండ్రి చిత్తం ప్రకారం నేను చెయ్యాలని ఆ దుష్టుడిని వెళ్ళిపోమన్నా వెనక్కి వెళ్ళిపో అని గట్టిగా కమాండ్ చేశారు డాడీ. కమాండ్ చేసిన తర్వాత ఎన్నో రకాలుగా అదొక రకంగా శోధించాడు దుష్టుడు. తర్వాత ఈ తోటలో ఉన్నప్పుడు కూడా సర్పము ఎలాగొస్తున్నారో చూడండి. ప్రభు ఏమో మోకరించి బలంగా ప్రార్థన చేస్తుంటే అక్కడ కూడా వారిని ఏదో ఒక రీతిగా సిలువుకి వెళ్ళనేయకూడదు, చంపాలి అని చూసే వారిలో శాటాన్ ఫస్ట్ వన్. తర్వాత ఈ లోకములో వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు యోహాను శుభవార్త 10 మీరు నన్ను నమ్మరు 26 నుంచి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వారికి నిత్య జీవమనిచుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు అని అక్కడున్న వ్యక్తులతో చెప్తా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పినప్పుడు అక్కడున్న వ్యక్తుల్లో యూదులట ఏం చేశారంటే యూదులు ఆయనను కొట్టవలెనని రాళ్ళు చేత పట్టుకొనగా, చూడండి ఇలా మంచి చక్కటి వాక్యం చెప్తున్నారు, ఒక మంచి సాక్ష్యం తండ్రి గురించి చెప్తున్నారు, అసలు మీరు ఎవరై ఉన్నారో అని వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. డాడీ మీరు గొర్రెలు లాగా నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, నేను ఎవరినో మీకు తెలుసు, మీరు కనుక నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తా ఉన్న సమయంలో నువ్వు కాపాడతావేంటి మమ్మల్ని అని ఈ యూదులు అనేవాళ్ళు అంట రాళ్ళు పట్టుకున్నారంట ప్రభువుని చంపటానికి. కానీ అక్కడ చంపలేదు. రాళ్ళు పట్టుకుని చంపబడిన వాళ్ళు చనిపోతారా అంటే చనిపోతారు. స్టెఫన్ని రాళ్ళు పట్టుకుని చంపి రాళ్ళతోనే కొట్టితే చాలా భయంకరంగా చూస్తే ఆ స్టెఫన్ని ఎలా చంపారో మానవులే. ఆయన చెప్పిన ఒక మంచి సాక్ష్యాన్ని బట్టి మీ హృదయానికి సున్నతి లేదని చెప్పేశాడు ఆయన. హృదయానికి సున్నతి చేయించుకోండి అని వాళ్ళకు చెప్తా ఉన్నాడు. సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు స్టెఫన్ గారు. మాకు చెప్పడానికి వచ్చావా అని ఆయన్ని రాళ్ళబెట్టి కొట్టినప్పుడు చాలా చాలా రాళ్ళు తగిలి ఒక మనిషి ఎన్ని రాళ్ళు కొడితే ఎలా చనిపోతాడో మనం ఊహిస్తే చాలా, అంటే వారు శిష్యులు అనబడేవాళ్ళు కానీ లేక యేసుక్రీస్తు ప్రభువుని పోలిన వ్యక్తులు అనబడేవాళ్ళు కానీ ఎలా చనిపోయారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఎన్ని రాళ్ళు తగిలితే ఎంత బాధ అనుభవించాడో
అలాగ చంపాలనుకున్నారు ఇక్కడ. కానీ యేసుక్రీస్తు ప్రభువుని రాళ్ళు పెట్టి చంపడానికి కాదు ప్రభు యొక్క ప్రణాళిక. సిలువలో అక్కడ ఎందుకు ఆయన దొరకలేదు అంటే ప్రణాళిక అది కాదు. రాళ్ళు పెట్టి కొడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని రాళ్ళు పెట్టి కొడితే చంపాలని ప్రణాళికతో రాలేదు. వారు తండ్రి దగ్గర నుంచి సిలువ మొయ్యాలి, ప్రాణం పెట్టాలి, మేకులతో కొట్టాలి అని ఒక బలమైన ప్రణాళికతో వచ్చారు. ఆ మరణాన్ని గురించి కూడా ముందే రాయబడి తండ్రి వద్ద నుంచి ప్రభుకి, యేసుక్రీస్తు ప్రభుకి వాళ్ళు తండ్రి ఆజ్ఞ అలాగ పంపించారు ఈ లోకానికి. ఎలా చనిపోవాలో కూడా ప్రభుకి. అంటే ఏంటండి, ప్రభుకి ముందే తెలుసా అంటే ముందే తెలుసు. మరి ఇక్కడ రాళ్ళు పట్టుకున్నారని ఉంది. రాళ్ళు పట్టుకుంటే మరి కొట్టలేదు. అక్కడ అది సమయము కాదు. లేఖనములు నెరవేరునట్లుగా వారు సిలువ మొయ్యాలి. మన పాపాల గురించి ముఖం మీద కొట్టడం, మరి చాలా ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవన్నీ చాలా కొన్ని రకాలైన శ్రమలు ఉన్నాయి వారికి. ఆ శ్రమలు అనుభవించి మన కోసం చనిపోతే మనము ఏమేమి పాపాలు, ఎన్ని రకాలుగా పాపాలు, ఊహలను బట్టి లేక క్రియల ద్వారా ఎన్నో రకాలైన పాపాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన శిక్ష వారు అనుభవించాలి అని తండ్రి చిత్త ప్రకారం వచ్చి ఆ విధంగా చనిపోయారు. అలా చనిపోవటమే పెద్ద గొప్ప కార్యం చేయటం. ఆ కార్యం జరగాలి అంటే దానికి ముందు ప్రార్థన మామూలు ప్రార్థన కాదు అని చెప్పాను నేను. అయితే ఒక్కొక్కసారి దీనికి ఏంటంటే నేను వాక్యం చెప్పాలి డాడీ అని ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు నేను కనిపెట్టాలి ప్రభు దగ్గర. నాకంటే ఇప్పుడు ఈ లోకంలో ప్రార్థన చేసినప్పుడు యేసయ్య సమాధానం ఇస్తారు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇస్తారు, లేకపోతే తండ్రి నాకు సమాధానం ఇస్తారు. కానీ ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుకు సహాయకులు ఎవరు అంటే ఎవరు లేరు. తండ్రి పరలోకంలో ఉన్నారు, కానీ ఆల్రెడీ పంపించేశారు. ఒక దేవదూతను పంపించి దీనికి ముందు వారిని బలపరిచారు. ఇంకంతే, ఆ బలాన్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. తండ్రి చిత్తం జరుగుతోంది, దేవదూతలను పంపించి జవాబు చెప్పించారు, బలపరిచారు. నేను సరే వాక్యం చెప్తారు, ఫలానా వాక్యం చెప్పాలి అని. ఇంకా నేను సిద్ధపడేటప్పుడు యేసయ్య నాకు తెలియదు యేసయ్య అని చాలా నేను కొంతసేపు బాగా మనసంతా వేదనగా ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతాను? ఇది చెప్పితే ఎవరికైనా ఏదైనా మేలు కలగాలి కదా ప్రభు అని అడుగుతా ప్రభుని. ఎవరికైనా మేలు జరిగితే నేను నీ బిడ్డగా ఉండగలిగి ఒక ఆశ్చర్యమైన కార్యం వాళ్ళకి జరగాలి. చూసేవారికి ఎవరు చూస్తూ ఉన్నారో వారికి మేలు జరగాలి. ఈ వాక్యాన్ని బట్టి వారి హృదయాల్లో ఈ వాక్యం నాటుకోవాలి. అంటే కేవలం మీరు ఉపవాసం ఉన్నప్పుడు మన అవసరాల గురించి అడుగుతాం. అవసరాల గురించి అడిగినంత మాత్రాన మీకు స్వెట్టింగ్ అనేది రాదు, చెమట పట్టదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రపంచం మొత్తాన్ని గురించి ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి కోసం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపము కొరకు చనిపోవాలి అని ఒక బలమైన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చి చనిపోవటానికి ముందు చేసిన ప్రార్థన. యేసు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, చాలా మంచి చక్కటి ఓడండి ఇది. మీరు ఎన్నిసార్లైనా 2-3 సార్లు చదవండి. ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. మనకి చెప్పాను చిన్న కట్ అయితే బ్లడ్ వస్తుంది, కానీ దాని యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. అంటే దెబ్బ యొక్క పవర్, టేస్ట్ అంటే నాట్ బ్లడ్. ఈ దెబ్బ యొక్క రుచి ఏంటో మనకు తెలుస్తుంది. అమ్మో ఇంత నొప్పి అనుకుంటాం, లేకపోతే చేతి మీద ఎక్కడ అమ్మో ఇంత బాధ అనుకుంటాం. కానీ ప్రభువుకి దెబ్బ తగలకుండా చెమట వచ్చి చెమట కారునంతగా అసలు ఆయన ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నారు. ప్రక్కనొచ్చి సాతాను వచ్చి కూర్చున్నాడు, వెళ్ళొద్దు. ఏది జయించాలి ఆయన? ఈ సాతాన్ని జయించాలి. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? మోసి సిలువ వేయబడిన తర్వాత మానవులకి రక్షణ వస్తుంది కాబట్టి ఈ సాతాను యొక్క ఆటలు ఇంకా సాగవు. మానవుల్ని శ్రమ పెట్టే ఛాన్స్ ఉండదు. ఒకవేళ శ్రమ పెట్టే ఛాన్స్ ఉండ ప్రాణం తీసే అవకాశం దయ్యానికి సాతానికి లేవు. తండ్రికి ఒక్కరికే. అదే జయించారు సిలువలో ప్రభు. ఈ దుష్టుడిని కూడా అప్పుడే తల చితగొట్టి వెళ్ళిపోయారు సిలువ మోయటానికి. చాలా హల్లెలూయా, చాలా గొప్ప సంగతి అండి నిజంగా ఇది. అక్కడికక్కడే దాని తల మీద కాలు వేసి తొక్కి దుష్టుడిని సాతాన్ని చితగొట్టి
ధైర్యంగా వెళ్ళిపోయారు. అంతేకాదు ఆయన వెళ్ళిన తర్వాత రాజులు చూస్తూ ఉన్నారు అనేక దేశాల నుంచి. రాజులేంటి, చక్రవర్తులేంటి, సామంతులేంటి, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. సిలువ వేయబడతారట ఫలానా, ఆయన మళ్ళీ రాజుగా వస్తారట అని చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి రాజులను సైతం గడగడలాడించారని ఉంది బైబిల్లో. మరి చేతులు కడుక్కున్నాడు కదా పిలాతు గారు, అతను ఒక చక్రవర్తి. ఏం చేశాడు, అమ్మో ఇతనిలో దోషమేమీ నాకు కనిపించట్లేదు కాబట్టి నేను పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ లేదు, నాకు అవకాశం లేదు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని ప్రజలకు ఇడిచిపెట్టేశాడు. చేతులు ఇలా కడిగేసుకున్నాడు. కాబట్టి ఈ వాక్యము వింటూ ఉన్న మీరు మన ప్రభువుని ఘనపరచటం మనం నేర్చుకోవాలి. నా కోసం సిలువలో మరణించిన దేవునికి వందనాలు. రాజులను సైతం గడగడలాడించిన దేవుడా, యు ఆర్ ద గ్రేట్, యు ఆర్ ఓన్లీ వన్ గాడ్ అని మనం ప్రభువుని స్తుతించడానికి చాలా చక్కటి అవకాశం ఈ ప్రార్థన. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సింపుల్ ప్రేయర్. చిన్న ప్రార్థన చాలు అంటారు కొంతమంది. ఫోన్ చేసి అమ్మగారు చిన్న ప్రార్థన చేయండి. ఏం చిన్న ప్రార్థన చేస్తాం, జవాబేం వస్తుంది వాళ్ళకి? నాకు చాలామందికి చెప్పారు, నాకు చిన్న ప్రార్థన రాదమ్మా, మీకు తెలుసు కదా నేను చేయలేను, మీరు నాకు టైం ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తానని తర్వాత చేస్తున్నా. వాళ్ళు ఏంటంటే దానికి అలవాటు పడిపోతారు. చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తే వాట్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద గాడ్. నీ ప్రార్థన ఈ ఆకాశం కానీ ఇల్లు కానీ దాటి వెళ్ళదే. ఇల్లు దాటిపోవటం కాదు, ఆకాశాలు కూడా దాటి వెళ్ళాలి మన ప్రార్థన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లోకాశుభార్త 22:44 చేసిన ప్రార్థన డైరెక్ట్గా పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. చూస్తున్నారు తండ్రి కూడా చాలా ఆశతో, ఇంకా నా కుమారుడు సిలువ మోయటానికి వెళ్తున్నారు అని బలపరిచారు. ఆయన మహా గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రం. యావే తండ్రి, నువ్వు గనక మీరు గనక కుమారుణ్ణి బలపరచకపోతే కార్యం జరిగేది కాదని మనము తండ్రిని స్తుతించాలి. తండ్రిని నిత్యము స్తుతించండి. తండ్రిని స్తుతించాలి, యేసయ్యని స్తుతించాలి, యేసు నామాన్ని స్తుతించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించాలి. ఇవి మనకు నిత్యము జరగాల్సిందే ప్రతి ప్రార్థనలో. అప్పుడే మీరు ఒక బలమైన ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటారు. మీ జీవితాలు మార్చబడిపోతాయి. తండ్రి ఎందుకంటే తండ్రి చూస్తూ ఉంటారు, ప్రతిదానికి ఆర్డర్ ఇవ్వటమే. యేసయ్యని మనం అడుగుతాం, తండ్రితో కూడా టచ్ పెట్టుకోవాలి. అందుకే చెప్తున్నా, తండ్రి యొక్క ఈ ప్రార్థన తండ్రి కూడా ఆలకించి బలపరిచారని. మనము ఉపవాసం ఉన్నప్పుడు చేసే ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఇంత వేదన పడి మనం కూడా మరింత ఆత్రముగా ప్రార్థన చేసి చూడండి. ఒకవేళ మీకు ఏమైనా చెమట పడుతుందా, రక్తం వస్తుందా అంటే మాకెందుకు వస్తుంది అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుడేగా, ఆయనకు వచ్చింది. అంటే ఆయన పడిన శ్రమ వీఆర్ నాట్ డిస్క్రైబ్, అంటే వర్ణించలేనంత బాధతో చేశారట ప్రార్థన. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. అలాంటి ప్రార్థన మనం నేర్చుకుందాం. ఈ వాక్యం విన్న మీరు కూడా, అమ్మ మేము ఈ వాక్యం విన్నాం, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి మళ్ళీ సాక్ష్యం చెప్తామనే వాళ్ళు త్వరగా సిద్ధపడండి. నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా. మీకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన తెలియని వాళ్ళు, లేక బలమైన ప్రార్థన తెలియని వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి చదవండి. లోకాశుభవార్త 22:44, 22:39 నుంచి చదవండి చివరి వరకు. చాలా చక్కటి స్వీట్ మెలోడియస్ వాయిస్ అన్నమాట. ఇవి చాలా మంచి మాటలు ఉన్నాయి. చదివి మనం తండ్రిని, యేసయ్యని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిస్తూ దుష్టుడిని తలకాయ చితగొట్టినందుకు మన సంతోషంతో ప్రభువుని స్తుతించాలి. అందుకే యేసయ్యని ఆరాధించేది. ఎందుకంటే దుష్టుడిని తలకాయ చితగొట్టారు. ఇప్పుడు మనం ఆ దుష్టుడు అప్పుడప్పుడు వచ్చి మన ఏదో కొంచెం అలా ఊపేసి వెళ్ళిపోతాడు, కానీ కంగారు పెట్టి మళ్ళీ బాగు చేసేది మన రక్షకుడైన తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయం యేసుక్రీస్తు నామములో బలమైన ప్రార్థనకు సిద్ధపడునుగాక. యేసు నామములో ఆమేన్. ఎవరైతే దేవుని ఎదుట మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మాకున్న సమస్యలు చాలా గొప్పవి అని ప్రార్థించటానికి ఉపవాసాన్ని డిక్లేర్ చేసుకున్న వారికి ఒక చక్కటి ఛాన్స్ అని మీరే చెప్తున్నారు. ఎవరైనా సరే, ఏ వ్యక్తికైనా సరే, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళకి కూడా స్వస్థతలు విడుదల చేయబోతున్నా పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మడా తాకండి వారిని, యేసుక్రీస్తు నామములో. వారు నీ వైపు చూస్తున్నారు.
ఈ లోకంలోకి వచ్చింది మీరొక్కలే వారిని తాకటానికి. అలాగే క్యాన్సర్ మై లార్డ్, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని, పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారిని, యు టచ్ దమ్ మై హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. యు హోల్డ్ దేర్ హ్యాండ్స్ ఇన్ జీసస్ నేమ్. కాళ్ళు కదలబడకుండా మంచం మీద కట్టివేసిన ఆ చీకటిని, పెరాలసిస్ కానీ, రెండు కాళ్ళు చలనం లేకుండా పడిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ వారికి యేసునామములో విడుదల కలగాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ మై లార్డ్ ఇన్ జీసస్ నేమ్. యు టచ్ దెమ్, యు బ్రేక్ దైర్ యోక్స్ ఆఫ్ సిక్నెస్ మై లార్డ్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఇంకను ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న వారిని ఆర్థరైటిస్ దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసు శక్తి కలిగిన నామములో. రొమాటిక్ ఆర్థరైటిస్ అనే వ్యాధి బహు భయంకరమైన వ్యాధి. ఆ చీకటిని ఎలగొట్టండి పరిశుద్ధాత్మడా. రిలీజ్ యువర్ బ్లడ్ ఇంటూ దేర్ మైండ్స్ అండ్ టోటల్ బోన్స్, వెముకల లోపలికి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయండి. ప్రభువైన యేసు రక్తం విడుదల చేయండి. లెట్ దెమ్ సీట్. బోన్స్ షుడ్ బి టచ్డ్ బై యూ మై లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. ఆ వెముకలలో ఉన్న చీకటాత్మలను బంధించి వెళ్ళగొట్టుటకే పరిశుద్ధాత్మ దేవుడి వారిని తాకి యేసు రక్తంతో వారి మూలుగల లోపలికి పరిశుద్ధాత్మ నింపండి. ఇప్పుడే ఈ ప్రార్థనతోనే లెట్ దెమ్ సిట్ ఇన్ జీసస్ నేమ్. మై లార్డ్ జీసస్ థ్యాంక్ యూ. అలాగే కోటేశ్వరరావు అనబడే ఒక వ్యక్తి గురించి చెప్తున్నావు డాడీ. బ్లైండ్నెస్, కంటికి చూపు లేదు అని ఏడుస్తూ ఉన్న ఒక వ్యక్తి, ప్రభువా నా కంటి చూపు ఇవ్వండి డాడీ ఇప్పుడే అని తన చేతులు కంటి మీద పెట్టుకొని, డాడీ నీకు స్తోత్రం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. అతనిని మీరు తాకండి. రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ గ్లోరీ, నీ మహిమ అనే కాంతి అతని మీదకు విడుదల చేసి, లెట్ హిజ్ బోత్ ఐస్ షుడ్ బి ఓపెన్ బై యువర్ టచ్ మై హోలీ గోస్ట్ మై లార్డ్ జీసస్ అండ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ వన్స్ అగైన్. ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ వ్యక్తికి కన్నులు ఓపెన్ చేసినందుకు, తెరిచినందుకు, చూపించినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా మెసేజ్ ఎవరైనా కానీ చూడాలి అంటే ఒక్కసారి సిస్టర్ జయమ్మ అని యూట్యూబ్లో చూస్తాను. దయచేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ప్రేయర్ కావాల్సిన వాళ్ళు అక్కడ కూడా ఆన్ చేసినప్పుడు నా ప్రేయర్ మీరు విన్నప్పుడు వెంటనే యు విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ యువర్ సిక్నెస్. మీ జబ్బు నుంచి అప్పుడే విడుదల వస్తుంది యేసు నామములో. కాబట్టి యూట్యూబ్లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా యేసు నామములో. ఆమెన్. జయ జయమ్మ విల్సన్ జయ జయమ్మ విల్సన్ కృపా సన్నిధి WRCC డోర్ నెంబర్ 47-9-4 ESI హాస్పిటల్ రోడ్ గుణదల 4 విజయవాడ 520004 కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98. మరి ఒక నెంబరు 93 96 80 80